చంద్రబాబు గారి మార్క్ సర్వే ఇంకా కొనసాగుతుందా? వాస్తవానికి అధికారుల పనితీరుతో పాటు మంత్రుల పనితీరు మీద కూడా మార్కులు వేస్తున్నారు. ప్రధానంగా ఏ ఏ శాఖ మంత్రులలో ఎక్కువ రోజులు ఫైళ్లు పెండింగ్ లో ఉంటున్నాయి? ఇందులో ప్రధానంగా ఇద్దరు మంత్రుల పేర్లు అయితే తెర మీదకి వచ్చింది. కొల్లు రవీంద్ర, అలాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అయితే టాప్ లో అంటే తక్కువ రోజులు, ఒక 2 రోజుల్లోనే ఫైల్ క్లియరెన్స్ చేస్తున్న వాళ్ళలో మొదటి లిస్టులో డోలా బాలవీరాంజనేయ స్వామి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా తీసుకొచ్చారు. దాదాపు 4 రోజులు పడుతున్నాయంట ఈయన దగ్గర ఫైల్ క్లియర్ అవడానికి. అలాగే అధికారులకు సంబంధించి కూడా ఇక నుంచి కంప్లీట్గా ఆన్లైన్లోనే పరిపాలన చేయాలి అనేది జనవరి 15 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. అప్పటి నుంచి మాత్రం ఏ శాఖకి సంబంధించి అన్ని ఈ ఫైల్లే, ఎక్కడా కూడా ఇంకా మాన్యువల్గా పరిపాలన అయితే ఉండబోదు అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తానని చెప్తున్నారు. దీని మీద కొన్ని సర్వేలు కూడా తెప్పించుకొని ప్రజల సంతృప్తి ఎంతవరకు ఉంది, అది ఇంకా పెరగాలి అని కూడా సూచనలు చేశారు. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా బాబు గారి మార్క్ పాలన అంటే ఇదేనా? ఇక నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారులు అందరికీ కూడా మార్కులు ఉండబోతున్నాయా? దీనికి సంకేతం ఇదేనా? కొత్త ఉంది ఆయన మార్కులు వేయడం ఇప్పుడు కాదు, మొదటిసారి 95 నుంచి వేస్తూనే ఉన్నాడు ఆయన మార్కులు. అదే వేసిన తర్వాత అద్భుతం అని ఆయన కితాబిచ్చుకున్న తర్వాతే 2 సార్లు ఓడారు. ఆ తర్వాత మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఓడారు, మళ్ళీ ఇప్పుడు గెలిచారు, మళ్ళీ మార్కులే. అది ఎవరికి అవసరమో ఏంటో అర్థం కాదు. ఏ మార్కులు ఏం? రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు పరిపాలించి తను బతుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. అలాగే ఆ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాంగ్రెస్, ఏ మార్కులు వేయలేదు అప్పుడు. అట్లాగే కేసీఆర్ 10 సంవత్సరాలు బాగానే ఉన్నాడు కదా మార్కులు వేసుకుని, ఏ మార్కులు వేయకుండానే. మార్కులతో ఎవరికి పనికి వస్తుంది, ఎవడేస్తాడో మార్కులు అర్థం కాదు. ఏంటి అందులో? ఫస్ట్ బేసిక్గా ఆయన చెప్పిందే నిజం అనుకున్నాం అంటే ఎట్లా కాంట్రడిక్షన్ ఉందో చూడండి, మాటకి చేతకి. నిన్నగాక మొన్న ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మారిపోయింది, జగన్ టైంలో 7 లక్షల కోట్లు నాశనం అయిపోతే నేను వచ్చేసి దాన్ని అద్భుతం చేసేసాను, ప్రజలందరూ సంతోషంతో పరిడి వెళ్తున్నారు, ఎగిరి గంతులు వేస్తున్నారు అన్న కోణంలో చెప్పుకొచ్చారు. కోణంలో ఎగిరి గంతులు వేస్తున్నారని ఆయన చెప్పలా, ప్రజలందరికీ కూడా నేను సెటరైట్ చేసేసాను ఆర్థిక వ్యవస్థ అని చెప్పారు కదా, గుర్తుంది కదా, మనం డిబేట్ కూడా చేసాం. మరి ఆర్థిక మంత్రి 23వ స్థానంలో ఉన్నాడట. ఆర్థిక మంత్రి 23వ స్థానంలో ఉంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగుపడిపోయింది, ఎలా వచ్చేసింది? ఇదన్నా తప్పై ఉండాలి, అదైనా తప్పై ఉండాలి కదా, అంతే. మరి ఇట్లాంటిది లాజిక్ పాయింట్స్ తెస్తే బోల్డ్. ఇంకోటి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆయన శాఖలో ఆయన ఫైల్ క్లియర్ చేయడానికి ఏమున్నాయో నాకు అర్థం కాలేదు. ఉండొచ్చు నువ్వు డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ విషయమో లేకపోతే గనక ఏదన్నా విధాన నిర్ణయాలు ఇవి ఉంటాయి. ముందు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా విధాన నిర్ణయం అమలు చేయడానికి. ఇప్పుడు రవాణా మంత్రి ఆయన అట్టడుగునున్నాడు, ఏం చేయాలి ఆయన? బస్సులు ఏమన్నా మనకి ఏమైనా ఇబ్బంది అయినాయా? బస్సులు బాగానే ఉన్నాయి కదా. అట్లాగే దాని పేరేంటిది, టూరిస్ట్ బస్సులు కూడా బాగానే నడుస్తున్నాయి కదా, ఏం ప్రాబ్లం ఇంకా అందులో? ఆయన అడుక్కు రావడం ఏంది నాకు అర్థం కాలా. కొన్ని యాక్సిడెంట్ జరిగితే తప్పు అంటే కనుక ప్రతి దేశంలో అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతాయి, అది కాదు కదా. ఆయన అట్టడుగును ఉండటం ఏంటి? ఏం ఫైల్ క్లియర్ చేయాలి ఆయన? ఏమన్నా రోజు కండక్టర్ గారు ఈ డ్యూటీ నుంచి ఈ డ్యూటీకి రావడం, ఇట్లాంటి ఫైళ్ళకే అవి అసలు ఆయనకి పెట్టడం ఎందుకు? వీళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులకు అప్పచెప్పితే సరిపోతుంది కదా. మంత్రి ఏ స్థాయిలో ఉండాలా? పాలసీ డెసిషన్ మేకర్ అయి ఉండాలి, అంతే కదా. ఇన్ని 100 పాలసీలు ఉన్నాయా? ఏం చేస్తున్నారు అసలు ఆ పాలసీలు? ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయాలి? పాలసీ డెసిషన్ తీసుకోవాలి. మంత్రి స్థాయిలో ఏం చేయాలి? పాలసీ డెసిషన్ తీసుకోవాలి, అంతే కదా. ప్రభుత్వం అనేది పాలసీ డెసిషన్ మేకర్. ఇదిగో ఆర్టీసీ బస్సులను తగ్గించి ప్రైవేట్ బస్సులు పెడదాం, లేదా ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు పెడదాం, లేదా టూరిస్ట్ బస్సుల్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల తరహాలో తిప్పుదాం, లేకపోతే ఆటోల్ని 7 సీటర్ ఆటోల్ని ప్రైవేట్ బస్సుల్లాగా తిప్పనిద్దాం. ఇలాంటి పాలసీ డెసిషన్స్ అంటారు. ప్రజలకు పనికి వచ్చేదా పనికిరా అంతా ఇవి డిబేట్ చేసి అవి చేయడానికి మంత్రులు ఉండాలి. కానీ ఈ ట్రాన్స్ఫర్లు లేకపోతే ఈ చిన్న చితక పనులని మంత్రులకు పెట్టడం ఎందుకు? ఆ ఫైళ్ళు క్లియర్ చేయలేదు అని చెప్పడం ఎందుకు? ప్రభుత్వం నేను అద్భుతంగా పనిచేస్తున్నాను, ప్రభుత్వం అద్భుతంగానే ఉంది, కానీ మా మంత్రులందరికీ చేత కావట్లేదు అని మంత్రుల్ని దొంగలు చేయడం ఎందుకు? రోడ్లన్నీ గుంటలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఒకసారి ఆ పైన ఏదో కాస్త మట్టి పోసారు, ఆ తర్వాత రోడ్లన్నీ దరిద్రంగా ఉన్నాయి. మరి ఎవరి తప్పిది? ఏ ఫైల్లో ఉంది? ఏ ఫైల్ క్లియర్ కాలేదు ఇక్కడ? ఎక్సైజ్ శాఖ ఆయన పాపం ఏదో అట్టడుగు నుంచి ఉన్నాడట, డబ్బులేం బాగానే వస్తున్నాయి కదా. కాకపోతే బెల్ట్ షాపులు ఆయనకి వ్యతిరేకమా? బెల్ట్ షాపులు ఫ్లైర్ అయినా క్లియర్ చేయనన్నాడా? బెల్ట్ షాపులు అడ్డదిడ్డంగా కనబడుతుండే, సందుకి బెల్ట్ షాపులు కనబడుతుండే. అట్లాగే పర్మిట్ రూములు, ప్రతి వైన్ షాప్కి పర్మిట్ రూములు ఇచ్చేసాం,
బార్లు విచ్చలవిడిగా ఉన్నాయి. మళ్ళీ మామూలు మందు తాగుతారు లేదని కల్తీ మందు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితికి సాక్ష్యం మన కల్తీ మందు కేసు. ఇన్ని కనబడుతుంటే ఆయన పనితీరు బాగాలేదంటే ఎట్లాగా? ఎందుకు బాగాలేదు? పవన్ కళ్యాణ్ ఆయన పంచాయతీరాజ్ శాఖ డబ్బులన్నీ తీసుకొచ్చి చక్కగా చేస్తున్నాడు, అటవీ శాఖ తీసుకొచ్చి రోడ్లు వేస్తున్నాడు, ఈవెన్ అటవీ శాఖకి సంబంధించిన సమస్యల పరిష్కారము చేస్తున్నాడు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆ మధ్యన పెట్టి మరి ప్రోగ్రాంలు పెట్టి మరి వెళ్ళి చూసి వచ్చాడు. ఆయన శాఖల్లో లోపం ఏంటి? ఆయన 11వ స్థానంలో ఉండటం ఏంది నాకు అర్థం కాల. అలాగే లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాడు, ఆయన 9వ స్థానంలో ఉండటం ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర నుండి రోజుకి 200 సార్లు ఉపన్యాసం ఇస్తారు చంద్రబాబు, ఆయన 6వ స్థానంలో ఉండటం ఏంటి? ఈ ర్యాంకులు వేసేవాడు ఎవడైనా మాస్టర్ దిద్దుతాడు, స్టూడెంట్ దిద్దుతున్నారు వీళ్ళకి, అంటే అధికారులు మార్కులు వేస్తున్నారు వీళ్ళకి. అంటే ఇదంతా టెక్నాలజీ అట. అసలు ముందు ఆ కంప్యూటర్లో ఆ ఫైల్ ఎట్టా చూడాలో దాంట్లో తెలుసుకోవడం ఎట్లాగా, అధికారులకే కంప్యూటర్ల మీద పూర్తి అవగాహన వచ్చి సావట్లేదు స్టిల్. ఎవడో ఒక అందులో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయో కాంట్రాక్ట్ ఎంప్లాయో ఒక నోట్ తయారు చేసి తీసుకెళ్ళి అధికారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఓకే అంటే ఆయన సమక్షంలో ఉద్యోగి కొడతాడు. అది ఇవాళకి కూడా జరుగుతున్నది. 100కి 90 అయ్యాయి. ఈ పాప వీళ్ళందరూ ఎవరు రాజకీయ నాయకులు, ఇళ్లలో చదువుకున్నా కూడా చదువుకున్నోడికి కూడా అటు మీద పెద్ద అవగాహన ఉండదు. మనందరం ఇప్పుడు కంప్యూటర్లు విపరీతంగా వాడేస్తామా? వాడం కదా, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడతాం. మనందరికీ నెట్ నాలెడ్జ్ ఉంది, యూట్యూబ్ చూడటం లేకపోతే డబ్బులు QR కోడ్లు, అంతేగాని మిగతాది ఈ కోడింగ్లు ఈ సిస్టమ్లు ఫైల్ అంతా ఓపెన్ చేసి చదువుకోవడాలు మనకే ఓపిక ఉండట్లేదు. అరే ఒక వీడియో చేస్తే 3 నిమిషాలు చూడడానికే జనాలకు ఓపిక ఉండట్లేదు, షార్ట్లు చూసే రోజులు. ఓ పేపర్లో వార్త మొత్తం చదవడానికి ఓపిక లేక హెడ్డింగ్ చూసి వదిలేస్తాను రోజులు. అట్లాంటి టైంలో నువ్వు ఆ కంటెంట్ని క్లియర్ చేసుకుంటూ ఆ మొక్క ఏదో పెట్టి దాన్ని క్లియర్ చేయమని చెప్పాలా. ఆన్లైన్లో పెడతాను, ఎప్పటికే దిక్కు లేకపోతే మళ్ళీ వచ్చే నెలలో ఆన్లైన్లో మొత్తం పెడతాను, మొత్తం ఆన్లైన్లోనే చూడాలి, ఆన్లైన్ సంతకం పెట్టాలి, దేశంలో రాష్ట్రంలో ఏ మూలన్నా చూడాలి. చూడడం కరెక్టే, పాలసీ డెసిషన్ ఏం తీసుకోవాలి నాకు తెలియక అడుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ రవాణా మంత్రి దగ్గరికి ఫైల్ వచ్చింది, అయ్యా మా ఏరియాలో రోడ్డు బాగాలేదు అని చెప్పేసి. రవాణా మంత్రి క్లియర్ చేయాలంటే డబ్బులు ఉండాలి, ఆయనకు బడ్జెట్ ఉంటే ఆయన క్లియర్ చేస్తాడు, లేకపోతే ఇది తప్పు ప్రభుత్వాందా రవాణా మంత్రిదా, ఇది రోడ్డు భవనాల మంత్రిదా? లేదు, ఆర్థిక మంత్రి దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రికి శాంక్షన్ చేస్తాడు. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే తప్ప ఆయనదా, ఫైల్దా, ఆలస్యం ఎందుకు? అసలు దానివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఊరకనే కాలక్షేపం, తను గొప్పోడు మిగతా వాళ్ళందరూ ఎదవలని చూపెట్టడం ఆయన దశాబ్దాల నుండి అనుసరించే వ్యూహం అది. మంత్రులందరూ శాతకానులు, ఇప్పుడు ఆయన ఓడిపోయాడు అనుకోండి, మంత్రుల అసమర్థత, నాయకుల అసమర్థత. గెలిచాడు అనుకోండి, చంద్రబాబు గారు గొప్పతనం. ఇలాగే 3 దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ కాదు. మంత్రులు పనితీరు మెరుగుపరచుకోవడానికి ఈ మార్కులే ఉపయోగపడవా రేపు? ఏం మెరుగుపరచుకోవాలి నేను అడిగేది అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మెరుగుపరుచుకోవాలి, లోకేష్ ఏం మెరుగుపరుచుకోవాలి? సరే ఇప్పుడు వాళ్ళు విభేదించవచ్చు మనం అన్నాం కాబట్టి బాబు గారి పట్ల కృతజ్ఞతతో, కానీ అసలు ఏం మెరుగుపరుచుకోవాలి నేను అడిగేది అది. ఇప్పుడు లోకేష్ విదేశాలకు పోయాడు, నేను అనేది విదేశాల్లో ఉన్నటువంటి లోకేష్ సుందర్ పిచాయినో లేకపోతే సత్యానాథేళ్ళనో ఎళ్ళనాళ్ళని కలుస్తుండే. ఆయన శాఖ కాదు అది, పరిశ్రమల శాఖ మంత్రి. ఈయన IT శాఖ ఉంది కాబట్టి కలుస్తున్నారు అనుకోవడానికి, మిగతా వాళ్ళని కూడా కలుస్తున్నారు కదా ఈయన. అది మానేసి ఇప్పుడు ఫైళ్ళ దగ్గర కూర్చోవాలి ఈయన. లేదు, ఈయన ఏ ఫైలు ఇప్పుడు ఏంటయ్యా అంటే సాధారణంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో అరే భూములు కేటాయించే ఫైలు వెంటనే క్లియర్ అయిపోతుంది కదండి. లూలు మాలోడికి ₹10 రూపాయికి అమ్మి అదేది దాన్ని ఏమంటారు 4 కోట్లకి అంత ఏడాదికి లీజు 33 ఏళ్ళకి ఫైలు వెంటనే క్లియర్ అయిపోయిందిగా. ఫైళ్ళు ఏ క్లియర్ అవుతాయి? పైసామే పరమాత్మ హై, డబ్బులతో ముడిపడి ఉన్న అంశాలు మనకు కావాల్సిన వాళ్ళ ఫైళ్ళు వెంటనే క్లియర్ అవుతాయి. అది అధికారి తీసుకెళ్ళి దగ్గరుండి చేయించుకొస్తాడు. మంత్రి మొత్తం ఫైళ్ళ కట్టంతా దగ్గర పెట్టుకుని చూడాలంటే ఆయన రాజకీయాలు మానేసుకుని కేవలం క్లర్క్ ఉద్యోగం చేయాలి మంత్రి. వాస్తవంగా విధానాన్ని మార్చుకోవాలా, ట్రెండ్ సెట్టర్గా మారాలి. దశాబ్దాలైనా కూడా మోసపోయినటువంటి పాత పద్ధతులు ఎందుకు, ఆ పనులన్నీ మంత్రికి ఎందుకు పెట్టడం? విధానపరమైన నిర్ణయాలు మంత్రులు చేయాలి, శాఖాపరమైన నిర్ణయాలు అధికారికి వదిలేయండి, వాళ్ళకి పెట్టండి ఈ లెక్క. ఒక అధికారి తన దగ్గర ఫైలు 1 రోజుకి మించి ఉంచుకోకూడదు, ఫైనాన్షియల్ అయితే 3 రోజులకు మించి ఉంచుకోకూడదు. ఇది అధికారులకు పెట్టండి, మంత్రులకు ఎందుకు పెడతారు? అది కదా చేయాల్సింది.
మార్పు మారండి, ఎప్పటికి మారుతారు మీరు? మోసగా పత్రికల్లో దిక్కుమాలిన వార్తలు రాసుకుంటూ రాయించుకుంటూ మనకి అవగాహన లేకుండా రాసేయడం, దాన్నే పట్టుకుని సాగదీసుకుని దశాబ్దాలు రాస్తూనే ఉన్నాం. ఆ ర్యాంకులు ఈ ర్యాంకులు అని చెప్పేసి ఆ ర్యాంకులు వచ్చిన తర్వాత పోనీ ప్రజలు ఏమన్నా మార్కులు, ప్రజల మార్కులు వేరు. ఇది చూసేసి ప్రజలు ఏమన్నా ఓట్లేస్తారా? బేసిక్గా చంద్రరాజప్ప అద్భుతంగా పనిచేశాడని ఉంది ర్యాంకుల్లో. మరి ఏమైంది తర్వాత? అదే కదా, ఆయన మంత్రి పదవి రాలేదే, ఇప్పుడు ఆయనకి ఇవ్వలేదుగా. మరి ఇంతవరకు ర్యాంకులు వచ్చి మంత్రికి మంత్రి పదవులు ఏమైనా కొనసాగించారా? మరి ఇంకెందుకు ఆ ర్యాంకులు? ఏంటయ్యా అంటే వీళ్ళందరూ చోట నేనే బడా అని చెప్పడం, ఈ ఉపన్యాసాలు, ఈ ర్యాంకుల యొక్క ఉద్దేశం. అంత మించి ఏముండదు. సర్వేల పేరుతో అధికారులను ఏమైనా పరుగులు పెట్టించాలనుకుంటున్నారా? వాళ్ళు చెప్తుంది 16 శాఖలకు సంబంధించి 21 అంశాల మీద సర్వే చేయించాం, ప్రజల సంతృప్తి స్థాయి అంటే 71% ఉందని వీళ్ళే చెప్తున్నారు, అది 80%కి వెళ్ళాలి అని చెప్పి సీఎం ఆదేశించారు అని కూడా వీళ్ళే చెప్తున్నారు. అంటే 71% అయితే బాగానే ఉన్నట్టు, ఇంకా బాగుండాలి, ఇది అధికారులను పరుగులు పెట్టించడం ఏంది సర్వే లెక్క? ఈ కామెడీ భలే ఉంటుంది అనమాట. జబర్దస్త్ వాళ్ళ కామెడీ ఇదివరకు చాలా బాగుండే స్కిట్స్, కొత్త కొత్త ధనాలు అచ్చాందు, చమక్ చంద్ర అట్లాంటి వాళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మోసగా తయారైపోయింది, పాత అయ్యే రిపీట్ చేస్తున్నారు, కొత్త కొత్త టైపులు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇది అంతే. మొదట్లో వినడానికి అద్భుతంగా ఉంటుంది ఇట్లాంటివి, ఇప్పుడు వినడానికి నవ్వు వస్తుంది అనమాట. ఇందులో బేసిక్గా నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ విధానం ఏది 15 శాఖలో 16 శాఖలో వాటికి సంబంధించి 21 అంశాలకు సంబంధించి సంతృప్త స్థాయి 2019 జనవరిలో అనుకుంటా 97% సంతోషం అని చెప్పారు అప్పుడు జనాలు. వీళ్ళే ఇచ్చారు 97%. అధికారులు ఇచ్చారు, అది పట్టుకుని అబ్బా మేము 97% సంతోషం ఆనందం, ఇక మమ్మల్ని కొట్టేవాడు ఎవడు లేడు అన్నారు. జనం చాచి కొడితే 23కి పడింది. మరి ఏమైపోయింది? 97% సంతోషం. 97% సంతోషంలో ఉన్న వాళ్ళు 50% ఓట్లు వేసినా సరిపోయేది కదా. 39.5% ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఏందది? ఈ పనికి వస్తాయి ఈ మార్కులు? ఇది కరెక్ట్గా చెప్పాలంటే మన కరికులంలో, ఎడ్యుకేషన్ కరికులంలో హిందీ దాన్ని మన జీవితంలో నిత్య జీవితంలో పనికి రాదు, పెట్టదు. మన ఏ నార్త్ ఇండియాలో పనిచేస్తే పని. కానీ ఈ కాలేజీలో స్కూళ్ళల్లో మనం చదువుకున్న చదువులతో అయితే ఆడికెళ్ళి మనం ఏం బతకలేం. వాడిని విడిగా ఎక్స్ట్రా నాలెడ్జే ఉండాలి అంతే. అలాగే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎట్టుంటుందో ఇవి కూడా అంతే. జస్ట్ మనకు ఒక దాన్ని ఏమంటారు, కొలమానం కాదు, ఒక టచింగ్ అనమాట ఇవి. ఇది ఎట్టా ఉంటుందో చెప్పనా? మీరు ఇప్పుడు కావాలంటే ఒకసారి వాళ్ళ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేయండి. దానికి చేసి మీ ఏరియాలో రోడ్డుకి గుంటలు పడి ఉన్నాయి కదా, అది క్లియర్ చేయమని చెప్పండి. రోడ్డే లేదు ఈ ఏరియా, మట్టి రోడ్డు ఉంది, ఏమని అడగండి, మీకు ఫోన్ వస్తుంది. లేదా ఆ ఏరియాలో చూసామండి మేము, అది ఖర్చు అవుతుందండి, ప్రభుత్వానికి నివేదిక పంపించామండి అంటారు. ఓకే గుడ్, మనకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చింది కదా అని సంతోషపడతాం మనం. తర్వాత ఇది క్లోజ్ చేస్తున్నామండి అంటారు. మనం ఏమనుకుంటాం, రోడ్డు వేస్తున్నామని క్లోజ్ చేస్తారనుకుంటున్నాం. కాదు, నీకు సమాచారం ఇచ్చేయడంతో క్లోజ్ అయిపోయింది అది. నేను సరిగా స్పందించానా లేదో మార్క్ వేయండి సార్ అంటారు. మీరు 5% సాటిస్ఫాక్షన్ వేస్తారు, 5 మార్కులు వేసేస్తారు, 5 స్టార్స్ ఇచ్చేస్తారు. అద్భుతంగా జరిగింది ఇట్ట ఉంటుంది. ఆ రోడ్డు ఎప్పటికీ పడదు. ఇదేంటి, ఆ డిపార్ట్మెంట్కి పాస్ చేశారు. నాకు బాగా గుర్తు, నేను మా ఇంటి దగ్గర చుట్టూతో అటు ఇటు ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ చెత్త ఇది ఈ పిచ్చి మొక్కలు అవి మొలుస్తుంటాయి. అక్కడ మొలిచేసేసి అదంతా వాటర్ స్టాగ్నేట్ అయ్యి వర్షాకాలంలో దోమలు గేమలు వస్తాయి. మాకు ఇంట్లో అదో పెద్ద సమస్య అనమాట. సరే అప్పటికే ఆ డోర్ మ్యాట్లు వేసాం, ఒక్క రవ్వ తలుపు తెస్తే దన్మని వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి కంప్లైంట్ అప్పట్లో పెట్టా, 2019 బిఫోర్, ఇప్పుడు కాదు. కంప్లైంట్ పెడితే ఇదే ఈ ఆన్లైన్ ఫోన్ అన్నారు కదా, అప్పుడు పెట్టా అనమాట. పెట్టి నేను విజయవాడ వచ్చా. నేను వచ్చిన రోజునే వాళ్ళు వచ్చారు. వచ్చేసేసి సార్ దోమల మందు కొట్టేశాను సార్, సంతకం పెట్టమన్నారు. ఎప్పుడు కొట్టావయ్యా అన్న అంటే, ఇందాకనే కొట్టేశాను సార్ అన్నారు. కావాలండి మళ్ళీ కొడతామని చెప్పేసి పైన పిచికారీ కొడుతున్నారు. అది ఉందేమో 100 గజాల స్థలాలు. నువ్వు ఆ బయట ఎట్టేట మందు కొడితే నాకేం పరిష్కారం అవుతుంది అని అడిగా నేను. అడిగితే మీరు ఒక్క నిమిషం ఉండండి సార్,
ఇదే అని చెప్పి ఒక పేపర్ పట్టుకొచ్చాడు, రాసేసారు, దాంట్లో వాళ్ళే రాసేసుకున్నారు ఏమని, ఇట్లాగా దోమల మందు కొట్టేశాము పరిష్కారం అని చెప్పి. నాకు నువ్వు సరిగ్గా కొట్టకుండా నేనెట్ట సంతకం పెడతానన్నా. నేను కాస్త ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి అడిగా. అప్పుడు అయితే దీనికి పరిష్కారం ఎట్టా కాదండి, బాల్స్ తెప్పిస్తానని రెండో రోజుకి అదేదో బాల్ అట, ఒక బాల్ వేస్తే 7 రోజుల పాటు దోమలు పుట్టదట, మళ్ళీ పోతాయట, అది బాగా స్మెల్ వస్తుంది అని చెప్పి ఆ లోపలికి ఎక్కడైతే దోమలు పుడతాయో ఆ ప్రదేశంలో వేశారు, అటొకటి ఇటొకటి. అప్పుడు సంతకం పెట్టమన్నారు, అప్పుడు పెట్టా. 3వ రోజుకల్లా దోమలు వచ్చినాయి మళ్ళీ. ఏంటి పరిష్కారం అయినట్టు? ఆ రోజు నాకు ఫోన్ వచ్చేస్తుంది, నేను సాటిస్ఫాక్షన్ అని చెప్పేస్తా, చెప్పేయాలి. ఇట్లాంటి సాటిస్ఫాక్షన్లే ఉంటాయి ఇవి. ఆన్లైన్ పాలన అంటే ఇంతేనేమో, జరిగేది కూడా ఇంతేనేమో. అధికారులు సంతృప్తి. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ని మనం మేనేజ్ చేసుకున్నాం అనుకోండి, మనం మన తల్లిదండ్రులు వచ్చినప్పుడు బాగా చదువుతున్నాడని మీ వాడని చెప్తారు. మా మెయిన్ ఎగ్జామ్స్ లో మార్కులే తెలుస్తాయి, వీళ్ళది అంతే. ఇవన్నీ అధికారులు వేసే మార్కులు, లేకపోతే పై మార్కులు, మెయిన్ ఎలక్షన్లే అసలు రిజల్ట్. ఈ లోపు మనకి మానసిక సంతృప్తి, మేము అంతా అద్భుతంగా ఉన్నాం, మేము బాగా చేసాం, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారని. ఎందుకు సంతోషంగా ఉంటారు? బస్సుల్లో లేడీస్ సీట్లు నిండిపోయి జనాలు మగాళ్ళు నుంచుని ప్రయాణిస్తుంటే సంతోషపడుతున్నారా? సాటిస్ఫాక్షన్ 99% ఇస్తారు వాళ్ళు, 70% ఇస్తారు వాళ్ళు. గుళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో టికెట్ల రేట్లు పెంచేసేసి ఇబ్బంది పెడుతుంటే మాకు చాలా అద్భుతంగా ఉందని చెప్పి సాటిస్ఫాక్షన్ ఇస్తారు వాళ్ళు. రోడ్డు మొన్ననే వేసినప్పుడు సంతృప్తి, కానీ ఆ తర్వాత మళ్ళీ వర్షాలకు గుంటలు పడిపోయినాయి. ఇదివరకు ఉన్న గుంట కంటే ఇంకొంచెం ఎక్కువ పెద్ద గుంట పడింది. దాంట్లో నుంచి నేను బండి తిప్పుతున్నప్పుడల్లా నా రోడ్డు బాగుందని నేను సాటిస్ఫాక్షన్ అని చెప్పి చెప్తానా? కరెంటు ఛార్జీలు పెరిగితే సాటిస్ఫాక్షన్ అని చెప్తానా నేను? అట్లాగే నాకు ప్రభుత్వం నుంచి నెల ఇస్తానన్న 1500 రాలేదు కాబట్టి అని మహిళ సంతృప్తి వ్యక్తం చేసిందా? 70%. లేకపోతే 60 ఏళ్ళు రాగానే పెన్షన్ ఇదివరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పటికి 18 నెలల నుంచి నాకు పెన్షన్ రాకపోయినా నా జీవితం సంతృప్తిగా ఉందని చెప్పి సాటిస్ఫాక్షన్ ఇచ్చారు వాళ్ళు. లేదా 50 ఏళ్ళకే పెన్షన్ ఆశ పెట్టుకుని ఓటేసినటువంటి వాళ్ళు తమకు పెన్షన్ రాకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పి మార్క్ వేశారా వీళ్ళు? ఏ పాయింట్లో సంతృప్తి స్థాయి ఉందట? అంటే మార్కులు వేస్తారు వాళ్ళు అంతే. వీళ్ళు దాన్ని చూసుకుని 70 చంద్రబాబు గారికి 70 అంటే అనదు. కొంతమంది ఉంటారు, కట్టర్ బ్యాచ్ ఉంటారు, అసలు వాళ్ళని చూస్తే మనకి తేళ్లు జర్రు బాగుతాయి అనమాట. 70% ఆయనకి 70 అంటే అనదు సార్. 99 వచ్చినా కూడా ఒప్పుకోడు సార్, 100 రావాలంటాడు. అంతటి కష్టపడే తత్వం ఉన్నది కాబట్టినే సార్ ఆయన ఉండాలి సార్ అంటాడు అనమాట. వీడి పిల్లల్ని తీసుకెళ్లి కార్పొరేట్ విద్యలో వీళ్ళ ఆస్తులో, వీళ్ళ అమ్మ నాన్నలు సంపాదించిన ఆస్తులో, వీడు సంపాదించుకున్న ఆస్తులతో పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో, కార్పొరేట్ కాలేజీలో చదివించి విదేశాలకు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు వస్తే బాబు గారి దయ వల్ల వచ్చిందని చెప్పుకునేవాడిని ఏమనాలా? సాటిస్ఫాక్షన్ లెవెల్ పీక్ అనాలా? అదే ఈ చిత్రం, నువ్వు కూడా అట్టాగే నమ్ము అని చెప్తే ఓకే అనాలా? 11 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు కాకుండా హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి వెళ్ళి అక్కడ బతుకుతుంటే మన బిడ్డల్ని అక్కడికి పంపిస్తుంటే, అక్కడ ఉన్నోడు ఎవడన్నా అమరావతి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడా? అక్కడ ఉన్నోడు ఎవడన్నా గుంటూరు వచ్చి, బెజవాడ వచ్చి ఉద్యోగం చేస్తున్నాడా? మరి ఏ పాయింట్లో సాటిస్ఫాక్షన్లో ఉన్నాం మనం? ఏ పాయింట్లో ఎదిగిపోయాం మనం? అంటే నేను చెప్పాను కాబట్టి నా పత్రికలు రాసినాయి, నా పత్రికలు చెప్పాను కాబట్టి నీ జీవితంలో నువ్వు తింటున్నా నా పేరే చెప్పుకో, నువ్వు పడుకుంటున్నా నా పేరే చెప్పుకో, లేదా నువ్వు రాష్ట్ర ద్రోహివి. ఎట్లుంది పరిస్థితి? ప్రజల్లో కూడా ఇలాంటివన్నీ చూసినప్పుడు అంటే బాబు గారు కాబట్టి ఇలా చేస్తున్నారు, గత ప్రభుత్వంలో ఇలాంటి మార్కులు లేవు, ఇలాంటి సర్వేలు లేవు, ఇలా అనుకుంటారా? బాబు గారి అభిమానులు అట్ట అనుకుంటారు, మిగతా వాళ్ళు నవ్వుకుంటారు, జబర్దస్త్ చూస్తున్నాం అనుకుంటారు. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన మార్క్ చూపించాలనుకుంటున్నారు, లేదంటే నిజంగా పరిపాలనలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? సర్వేలు లేదంటే ఈ ఫైళ్ళకి సంబంధించిన పెండింగ్లు, దీని మీద ఇటు మంత్రులు కానీ అలాగే అటు అధికారులు కానీ పరుగులు పెట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు పరిపాలన ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.